నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మన ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే మన కమ్మ కార్పొరేషన్ సంఘం మీకు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముందుకు ఇంకా ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ముందుకు ఇంకా ఎలా వెళ్ళబోతున్నారు, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, డైరెక్టర్గా నేను, ఇంకా ఇతర సహచర సభ్యులు 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, ఇతర పార్టీలలో ఉన్న అంటే కూటమికి సంబంధించి ఇతర పార్టీలో ఉన్న సభ్యులు, అలాగే అన్ని పార్టీల ప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. అలాగే తెలంగాణకు సంబంధించిన వేరే పార్టీలకు సంబంధించిన వారు కూడా వచ్చి కమ్మ కార్పొరేషన్ ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు. అలాగే రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా చాలా వైభవయుతంగా, మేము ఊహించిన దానికంటే ఘనంగా, మా ఎక్స్పెక్టేషన్స్ అంచనాలకి మించి జనం రావటం వల్ల కొద్దిగా అక్కడ కిక్కిరిసిన వాతావరణం ఏర్పడింది. చాలామంది మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కలవకుండానే వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. పాపం వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు పాపం. దానికి మా అంచనాలకి అంటే మా ఆ హాల్ కొంచెం చిన్నది దొరికిందండి. మేము అనుకున్నట్టుగా పెద్దది బుక్ చేద్దాం అనుకునేటప్పటికే అది వేరే వాళ్ళకి ఎంగేజ్ అయిపోవటం వల్ల, సమయాభావం తక్కువ ఉండడం వల్ల అప్పటికే ఆలస్యం అయిపోయింది. మాకు జీవో రావటం లేట్ అవ్వటం వల్ల ఇప్పటికే ఆలస్యమైంది. చైర్మన్ గారు డైరెక్టర్లతో కలిపి చేస్తానని ఆయన ఆగటం వల్ల ఆయన ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఛానల్ ఆయన ఆపుకుని కూర్చున్నాడు మా కోసం. డైరెక్టర్లు, నేను, చైర్మన్ అంతా కలిపి ఒకేసారి చేద్దామని. కాబట్టి అప్పటికే ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇక ఆ కన్వెన్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. అది మామూలుగా అయితే పర్లేదు, బాగానే పెద్దదే, కానీ ఓ 2,000 మందో ఒక 3,000 మంది రావచ్చేమో అనుకున్నాం మేము. దాదాపు 10,000-15,000 పైనే వచ్చినట్టు అనిపిస్తుంది. చాలామంది ఆ ఫ్లైఓవర్ పైనుంచే చూసి ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, కింద దిక్కుండానే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చేయి విప్పేసి వెళ్ళిపోయారు చాలామంది. మేము ర్యాలీలో ఉండగానే దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల ర్యాలీ 3 గంటల పైన పట్టింది మాకు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్ ర్యాలీ చేసి? అక్కడ ఆ పక్కనే అపర్ణ వన్ ఉంది, అక్కడి నుంచి కన్వెన్షన్ కాడికి, ఎస్ఆర్ కన్వెన్షన్ దగ్గరికి. అయితే అక్కడ కన్వెన్షన్ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత దిగి లోపలికి వెళ్ళడానికి దాదాపు 25 నిమిషాలు పట్టింది. అంత టైట్ వాతావరణం ఉంది. అప్పటికే హాల్ కిక్కిరిసిపోయి చుట్టుపక్కల పైన కింద అన్ని ఫ్లోర్లు కూడా ఫిలప్ అయిపోయినాయండి. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆ వేదిక కూడా ఆక్రమించేసి కూర్చున్నారు జనం. ఎవరిని ఏమనలేని పరిస్థితి. అందరూ అభిమానంగా వచ్చిన వాళ్ళు తప్ప ఇది ఏది బలవంతం కాదు. అయినా సరే కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్ గారు, మా శాఖ మంత్రి సవితా గారు, అలాగే ఎమ్మెల్యేలు చిన్ని గారు, విజయవాడ ఎంపీ చిన్ని గారు, ఇలాగ అందరూ కూడా వచ్చారు. జ్యోతుల్ నెహ్రూ గారు, ఇలాగ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రి గారు వచ్చి అన్ని పార్టీల అభిమానులు, కార్యకర్తలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించారు అన్నమాట. చాలా ఘనంగా జరిగిందండి. అయితే మనం ఇప్పుడు ఘనంగా జరుగుతుంటే ఒక రకమైన జోష్ నింపాడు. మా చైర్మన్ మా బ్రహ్మం చౌదరి చాలా చిన్న వయసు నుంచే పార్టీలో పనిచేసాడు. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసాడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాదు దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో ఆయన చాలా బాగా పనిచేసిన వ్యక్తి, తెలుగు యువతలో పనిచేశాడు ఆయన. అలాగే అతనికి ఒక అంటూ ఇమేజ్ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను అనేక రకాల సవాళ్ళు ఎదుర్కొన్నాడు. అతను కూడా సవాల్ విసిరాడు. ఆయన పోలీస్ కేసులు అయినాయి, ఆయన దారుణంగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు, చెత్తగొట్టి పంపించారు. అయినా సరే అక్కడ వెనుకడుగు వెళ్ళి చాలా ధైర్యంగా ఫైట్ చేశాడు ఆయన. ఆఖరికి ఎన్నికల హడావుడిలో ఉండగానే ఎన్నికల ముందు ఆయనకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. చావు అంచెలకి వెళ్ళి వచ్చాడు ఆయన. ఏమైనా అతను వెల్ ఆర్గనైజ్డ్, మంచి ఆర్గనైజర్. అతను చాలా బాగా నిర్వహించాడు కార్యక్రమాన్ని. నాకు అనిపించింది ఆ జనాలని వాళ్ళందరినీ చూస్తే చాలా వరకు యూత్ అంతా కూడా అతని వల్ల అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. మా పట్ల, పెద్దల పట్ల కూడా అతను చాలా గౌరవంగా ఉన్నాడు, చాలా మర్యాదగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చుకుంటా. డెఫినెట్గా మా టీము బాగా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తాను. ఖచ్చితంగా మేము బాధ్యతగా పనిచేస్తాం. ఈ ప్రభుత్వం మా మీద ఉంచిన బాధ్యతని 100% పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సాధారణంగా
కమ్మ సామాజిక వర్గంలో చాలామంది అనుకుంటారు వాళ్ళకేంటిలే అనుకుంటారు, కానీ ఏ సామాజిక వర్గంలోనైనా సరే ఉన్నతంగా ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ సామాజిక వర్గంలో కూడా పేదవాళ్ళు ఉంటారు, కష్టాలు బాగాలేని వాళ్ళు, ఒంటరి మహిళలు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏం చేయగలము, అవును సార్, ఏమేమి బాధ్యత? మన పరిధిలో ఉన్న అవకాశాలను బట్టి వాళ్ళకి మనం సహాయం చేయడానికి మేము డెఫినెట్గా ముందుంటాం. ప్రభుత్వానికి సామాజిక వర్గానికి మధ్య గ్యాప్ లేకుండా, అలాగే ఇతర సామాజిక వర్గాలతో సామరస్యంగా ఉంటాం. అందరినీ కలుపుకుని మాకు ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చారు. అందరి మద్దతు ఉంది మాకు. విశేషంగా చాలామంది సాధారణ కుల కార్పొరేషన్ అంటే వాళ్ళ దానికి మనం ఇంటిలో అనుకుంటారు. అలాగ అనుకోకుండా మేము అందరి వాళ్ళుగా ఉండబట్టి, అందరితో కలిసిమెలిసి ఉండి స్నేహాలు బాంధవ్యాలు ఉండబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చారు. దాన్ని నిలుపుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. కనీసం మనం పూర్తి స్థాయిలో మన బాధ్యతలు 100% న్యాయం చేయలేకపోయినా కనీసం చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలనేటువంటిది మా భావన. మేమంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తాం. పనిచేసి కొన్ని అంశాలు ఉన్నాయి మా ముందుకు వచ్చినాయి. ఆ అంశాల్లో మేము వాళ్ళకి చేసి పెట్టి బాధ్యతగా అప్పచెప్పటం. ఆ బాధ్యతల్లో పూర్తిగా నెరవేర్చి వాళ్ళకి సహాయపడడానికి బాగా పనిచేశారు. కార్పొరేషన్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, లోకేష్ గారు మంచి టీంని ఎంచుకున్నారు అనేటువంటి దాన్ని మనం నిరూపించాలి. మనకి ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు చెడ్డ పేరు రాకుండా చూడాలి. ఇది మా భావన. సార్, నిన్న అయిపోయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కొడాలి నాని, వల్లంనేని వంశీ వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావన వచ్చాయి. ఏం జరిగింది, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? మీకు ఆ ప్రసంగాల్లో వచ్చినాయి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్గా, మంచిగా, మర్యాదగా, పద్ధతిగా ఎవరి జోలికి వెళ్లకుండా అందరినీ కలుపుకుని పోవాలనేటువంటి సదుద్దేశం మాది. కొన్ని చీడపురుగులు ఉంటాయి, వాళ్ళు ఒకటంటే 100 అంటాం, అందులో అనుమానం ఏం లేదు. ఏంటండి, సైరా అంటే సైరా అనేటువంటి దాంట్లో ఎక్కడ వెనకడుగేసే అవకాశం ఉండదు, చెయ్యం. ఎవరికైనా సహాయం చేయని దాంట్లో ముందుంటాం, యుద్ధానికి కూడా సిద్ధమైనటువంటిది వాళ్ళ భావన చెప్పారు. ఇప్పుడు రణమా శరణమా అంటే దేనికైనా సరే రెడీ అనేటువంటి దానికి వాళ్ళు చెప్పారన్నమాట. ఇప్పుడు కొడాలి నాని గారు లాంటి వాళ్ళు, లేకపోతే వల్లంనేని వంశీ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు డెఫినెట్గా. ఎక్కడైనా సరే అందరూ ఉత్తములు ఉండరు కదా, నీచులు అధములు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటా వాళ్ళని పక్క దోసుకుని ముందుకెళ్ళటమే మనం. ఇక్కడ సామాజిక వర్గానికి పేరు తీసుకురావాలి. సామాజిక వర్గ ప్రతినిధులుగా ఉన్నప్పుడు మన వల్ల ఆ సామాజిక వర్గానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. అది బాధ్యత. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం ప్రతినిధులుగానే వాళ్ళు పదవులు పొందుతారు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పైకి ఎదుగుతారు. సామాజిక వర్గాన్ని చూపించుకుని జనాల మీద పెత్తనం చేస్తారు. తిరిగి సామాజిక వర్గాన్ని చెడ్డ పేరు వస్తుంటే వాళ్ళు ఎదుగుతారు. సామాజిక వర్గాన్ని చెడ్డ పేరు వస్తుంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. దీన్ని ఆపాలి. అక్కడతో ఆపాలని చెప్తాం వాళ్ళకి. వాళ్ళు ఆపలేదంటే మేము ఆపుతాం. అదనమాట. ఇంకంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయనేమో, అసలు యాక్షనే చేయనేమో, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఎగిరి గొంతులేస్తాను కుదరదు. ఇంకా వీళ్ళిద్దరు పండగ తర్వాత యాక్టివ్ అవుతాం, ప్రజల్లోకి వస్తాం అంటున్నారు. వాళ్ళిద్దరే కదా, కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవడ ఓవర్ యాక్షన్ చేసినా ఆపుతాం అక్కడ. అవును, అందరితో కలిసి ఉండాలి, పద్ధతిగా ఉండాలి, గౌరవం నిలబెట్టాలి. సామాజిక వర్గాన్ని బాధ్యత మనకు ఇప్పుడు వరకు ఉన్న పేరు ఏంటంటే దార్శనికులు, అభ్యుదయం ఉన్నవాళ్ళు, ఎక్కడ కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు, 10 మందికి సాయం చేసేవాళ్ళు అన్న పేరు ఉంది. ఆ పేరుని చెడగొడటానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళని ఆపుతాం. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం. థ్యాంక్ యూ సార్.